జెడ్ ప్లస్ సెక్యూరిటీ నాకొద్దు, సామాన్యుడిలా నలుగురితో కలిసి బతకాలని ఉందన్న అసద్. ప్రధానికి జలకిచ్చిన తెలంగాణ సీఎం, మోడీని రిసీవ్ చేసుకోనని పరోక్షంగా చెప్పిన కేసీఆర్. యూపీ ఎలక్షన్స్ ను తాకిన పుష్ప ఫీవర్, ఎన్నికల పాటకు శ్రీవల్లి ట్యూన్ కాపీ కొట్టిన కాంగ్రెస్. గోరఖ్పూర్ అర్బన్ నుంచి నామినేషన్ వేసిన యూపీ సీఎం, మొదటిసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్న యోగి ఆదిత్యనాథ్. యూజీసీ చైర్మన్ గా తెలంగాణ విద్యావంతుడు, అత్యున్నత పదవిలో మామిడాల జగదీష్ నియామకం. చలో విజయవాడ సక్సెస్ అవడంపై జగన్ సీరియస్, ఉద్యోగులకు పోలీసులు సహకరించారని అనుమానం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్ కు రానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు మోదీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలకనున్నారు. తిరిగి ఢిల్లీకి వెళ్లేటప్పుడు కూడా తలసాని సెండ్ ఆఫ్ ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి సీఎం కార్యాలయం నోట్ విడుదల చేసింది. ప్రధానమంత్రికి ప్రోటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ స్వాగతం పలకాల్సి ఉంటుంది. సీఎం అందుబాటులో లేని సందర్భంలో మాత్రమే ఇతరులను నామినేట్ చేయాల్సి ఉంటుంది. అయితే సీఎం కేసీఆర్ అందుబాటులో ఉన్నప్పటికీ ప్రధానికి ఆహ్వానం పలికేందుకు మంత్రిని నామినేట్ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్, కేంద్రంలోని బీజేపీ సర్కార్కు మధ్య దూరం పెరుగుతోందని స్పష్టంగా తెలుస్తోంది. సీఎం కేసీఆర్ కావాలనే ప్రధానికి స్వాగతం పలికేందుకు వెళ్లడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వైసీపీలో పదవుల చిచ్చు రేగింది. ఇప్పటికే మంత్రి పదవులు, ఇతర ముఖ్యమైన పదవులు దక్కని ఎమ్మెల్యేలు, నేతలు అధిష్టానం వైఖరిపై మనస్తాపంతో ఉన్నారు. తాజాగా ఈ లిస్టులోకి వైసీపీ ఫైర్ బ్రాండ్ నగరి ఎమ్మెల్యే రోజా చేరినట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పదవుల భర్తీ, శ్రీశైలం దేవస్థానం పాలక మండలిని జగన్ సర్కార్ నియమించింది. ఇప్పుడు ఇదే రోజా అసంతృప్తికి కారణమైనట్లు సమాచారం. శ్రీశైలం ఆలయం పాలక మండలిలో నగరికి చెందిన రెడ్డివారి చక్రపాణి రెడ్డికి ప్రభుత్వం చోటు కల్పించింది. దీనిపై రోజా మండిపడుతున్నారు. చక్రపాణి రెడ్డికి పదవి ఇవ్వడంపై రోజా తీవ్ర మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కూడా ఆమె చెప్పినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నగరిలో ఎమ్మెల్యే రోజాకు చక్రపాణి రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగాను ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. ఇద్దరు నేరుగానే వాగ్వాదం ఆడుకున్నారు. ఆ తర్వాత చక్రపాణి అంశాన్ని రోజా పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. నగరిలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కూడా రోజా ఫిర్యాదు చేశారు. తాజాగా చక్రపాణి రెడ్డికి పదవి ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రోజా ఈ అంశాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్తానని తెలుస్తుంది. అయితే నగరిలో రోజాకు వ్యతిరేకంగా ఎప్పటి నుంచో ఆమె ప్రత్యర్థులు పనిచేస్తున్నారు. సొంత పార్టీలో ఉంటూనే రోజాకు చెక్ పెట్టే వ్యూహాలు రచిస్తున్నారు. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా కూడా రోజాతో సంబంధం లేకుండానే ఆమె అసమ్మతి వర్గం వేడుకలు నిర్వహించింది. ఈ విషయం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. అయితే ఇన్ని జరుగుతున్నా సీఎం జగన్ అండ తనకు ఉందని రోజా చెప్తూనే వస్తున్నారు. అదే కాకుండా సీఎం జగన్ జన్మదినాన్ని ఏకంగా ఓ గ్రామాన్నే దత్తత తీసుకుని ఆయన దృష్టిలో పడే ప్రయత్నం చేశారు రోజా. త్వరలో జరిగే మంత్రివర్గ
జరిగే మంత్రివర్గ పునర్వ్యవస్థలో ఛాన్స్ దక్కుతుందని భావిస్తున్నారు. ఇదే సమయంలో ఆమె వ్యతిరేక వర్గానికి పదవి దక్కడంతో రేపు ఆమెకు పదవి దక్కుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. రాజ్యాంగాన్ని సీఎం కేసీఆర్ అవమానించారంటూ ఢిల్లీలోని తెలంగాణ భవన్ నుంచి బీజేపీ నేతలు పాదయాత్ర చేపట్టారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బీజేపీ భీం పాదయాత్రను ఎంపీ బండి సంజయ్ ప్రారంభించారు. ఈ పాదయాత్రలో ఎంపీ సోయం బాపూరా, ధర్మపురి అరవింద్, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఇన్ఛార్జ్, అలాగే కోలారి ఎంపీ మనుస్వామి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దళితులకు అన్యాయం జరుగుతుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ మాట్లాడడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలను తేలికగా తీసుకోవడానికి లేదన్నారు రేవంత్. అంబేద్కర్ ను అవమానించిన కేసీఆర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పదవుల కోసం కొందరు టీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. భారత రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతలు చేపట్టిన 48 గంటల దీక్షను రేవంత్ రెడ్డి విరమింపజేశారు. ఉండాల్సిందే. ఆ దేశంలోకి ఎవరిని, ఆ దేశం నుంచి ఎవరిని పడతామని బయటికి పోనీయరు. ఆ దేశంలోకి ఎవడన్నా ఒకవేళ అనుకోకుండా అనుమతిస్తే వస్తే వాని వెనకాల ఒక అధికారిని పెట్టేస్తారు. వీడు ఎక్కడ పోతుండు, ఎవరిని కలుతుండు, ఏం సంగతి. వాడు ఆ దేశంలో ప్రజల హక్కుల గురించి మాట్లాడొద్దు, ప్రజల హక్కుల గురించి ఆలోచన చేసిన, ప్రజాస్వామిక విలువల గురించి మాట్లాడిన, కింగ్ జాన్ ఉన్ చేస్తున్న అరాచకాలను, దుర్మార్గాలను కలలో కూడా ఒకవేళ ప్రశ్నించినట్టు తెలిసిన ఎంబడే వాళ్ళ తల నరికి శిరచ్ఛేదనం చేసి కింగ్ జాన్ ఉన్ ఆయన పూర్తిగా ఆయన కంట్రోల్లో ఉన్నట్టు నియంత పాలనను ఉత్తర కొరియాలో అందిస్తున్నాడు. ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగంలో ప్రధాని అయినా పేదోడైనా ఓటు హక్కు ద్వారానే ఈ దేశంలో అదాని అయినా బస్టాండ్లో అడుక్కునేటోడికైనా ఓటు విలువ ఒక్కటే. 1000 కోట్లు ఉన్నోడు గొప్పోడు కాదు, బిచ్చమెత్తుకునేటోడు తక్కువడు కాదు. ఎవరికైనా ఈ దేశ ప్రధానమంత్రి నుంచి స్థానిక సంస్థల వార్డు మెంబర్ వరకు ఎన్నుకోవడానికి అధికారం ఇచ్చి వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉండాలనో ప్రతి 5 సంవత్సరాలకు వాళ్ళని పరిపాలించేవాడు వాళ్ళ తరపున ఉండే ప్రతినిధి వాళ్ళ నాయకుడు కాదు. మన ప్రజలు ఎన్నుకుంటున్నది వాళ్ళ సేవకుణ్ణి. ఇక్కడున్నోళ్ళు నాయకులమనో మా చేతుల అధికారం ఉందనో ఏదైతే విర్రవీగుతున్నారో అది మిడిమిడి జ్ఞానం. రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తుందని మాజీ మంత్రి టీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నరసింహులు అన్నారు. అంబేద్కర్ ను అవమానించేలా కేసీఆర్ మాట్లాడలేదన్నారు మోత్కుపల్లి. దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్ మాటలపై చర్చ జరుగుతూ ఉండడంతో ఓర్వలేకే బీజేపీ నేతలు చిల్లరగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విభజన హామీల గురించి రాష్ట్ర బీజేపీ ఎంపీలు మాట్లాడితే బాగుంటుందన్నారు. దళిత బంధు ఇస్తున్న కేసీఆర్ పై విమర్శలు చేయడం దారుణమన్నారు. రైతు చట్టాలపై క్షమాపణ చెప్పినప్పుడే ప్రధానిగా ఉండే అర్హత మోదీ కోల్పోయారని మోత్కుపల్లి నరసింహులు విమర్శలు గుప్పించారు. రాజ్యాంగంలో మార్పు కోసం వాజ్పేయి సర్కార్ కమిటీ వేసిందని ఆయన గుర్తు చేశారు. ఎందుకు ఇవ్వడం లేదని అడుగుతా ఉన్నా. ఇవాళ లాభాల్లో ఉండేటువంటి ఎల్ఐసిని కూడా అమ్ముతున్నాడు, రైల్వే స్టేషన్లను అమ్ముతున్నాడు. దొంగలు అమ్ముకుంటాయా? ప్రభుత్వం అమ్ముకోదు. దొంగలు అమ్ముకున్న బీజేపీ ప్రభుత్వం దొంగల ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటి కూడా అమ్మేస్తున్నారు ప్రైవేటులకు. ఇండియన్ ఎయిర్లైన్స్ అమ్ముకున్నారు. మొత్తం ఈ దేశాన్ని అమ్ముకునే ప్రయత్నంలో ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఉందని మరొకసారి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. తప్పకుండా ప్రజలు మీకు గుణపాఠం చెప్తున్నట్టు కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 105 సార్లు రాజ్యాంగాన్ని సవరించారు.
సీఎం కేసీఆర్ పై ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. కేసీఆర్ స్వతంత్ర ముఖ్యమంత్రి కాదని కేంద్రం ముందు సామంత రాజు అని మండిపడ్డారు. రాజ్యాంగంపై ఆయన మాట్లాడిన మాటలు అర్ధరహితమన్నారు. 7 ఏళ్ల పాలనలో సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదని విమర్శించారు. మాట్లాడడానికి అసలు కారణాలేందనే విషయాన్ని విశ్లేషిస్తే ఆయన మాట్లాడిన సందర్భంగా ఏ కారణాలైతే చెప్పాడో అవి కేవలం కుంటి సాకులు మాత్రమే. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం స్థానంలో ఈ దేశానికి నూతన రాజ్యాంగం రాసుకోవాలని చెప్పి మాట్లాడిండని ఆలోచిస్తే అది రెండో కోణంలో అది కేంద్ర ప్రభుత్వం మీద ద్వేషంతోనో బీజేపీకి టీఆర్ఎస్కు మధ్యలో ఏదో వైరుధ్యం ఉన్నదనో అనుకోవడానికి కూడా అవకాశం లేదు. అందుకు తగ్గ ఆధారాలు కూడా లేవు. 7 ఏళ్ల తన పాలనలో అర్థమైందల్లా ఆయనకు అంబేద్కర్ అంటేనే గిట్టదు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అంటే గిట్టదు. ఆయన ప్రెస్ మీట్ సందర్భంగా మాట్లాడిన మాటలు కారణాలు కావు, సాకులు మాత్రమే. అంబేద్కర్ ముందు చూపుతో ఆర్టికల్ 3 పొందుపరచడం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదని చెప్పి శాసనసభలో చెప్పాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు బిల్లు పార్లమెంట్లో పాస్ అయిన తర్వాత ఢిల్లీ నుంచి హైదరాబాద్కు మొదటిసారి వచ్చిన రోజు మరి ట్యాంక్ బండ్ మీద ఉండబడే అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చి ఒక దండ కూడా వేయలేదనే విషయం మరి మర్చిపోవద్దు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై యూపీలో హత్యాయత్నం జరగడంతో పాత బస్తీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు ఓల్డ్ సిటీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. శుక్రవారం కావడంతో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా సెక్యూరిటీని టైట్ చేశారు పోలీసులు. అటు అసద్ కాన్వాయ్ పై కాల్పుల ఘటన నిరసిస్తూ ఆయన అభిమానులు ఆందోళనకు దిగారు. యూపీ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. కార్వాన్లో స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు. దుకాణాలను మూసివేసి అసద్కు అండగా నిలిచారు. అంతకుముందు అసదుద్దీన్ ఓవైసీకి భద్రత పెంచాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. 22 మంది సిబ్బంది ఓ సిఆర్పీఎఫ్ అధికారితో జెడ్ కేటగిరీ సెక్యూరిటీని కల్పించింది హోంశాఖ. యూపీలో తనపై జరిగిన కాల్పుల అంశాన్ని లోక్సభలో ప్రస్తావించారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. తనకు జెడ్ కేటగిరీ భద్రత వద్దని స్పష్టం చేశారు. తాను చావుకు భయపడేవాడిని కాదన్నారు అసదుద్దీన్. తనపై కాల్పులు జరిపిన వాళ్లను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. యూపీలో ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దేశంలోని పేదలు, మైనారిటీలకు భద్రత ఉంటే తనకు ఉన్నట్లేనని అసద్ లోక్సభలో వెల్లడించారు. इस दो भारत को समझने की जरूरत है। सर जब खत्म, सर मुझे खत्म, सर सुनिए सर, मैंने करीब से 6 फीट से गोलियां देखी, मुझे बोलने दीजिए सर। हो सकता है कि कल दिन ना देखूं मैं, अगर मैं यहां पर नहीं बोलूंगा तो कहां बोलूंगा सर? आप मुझे प्लीज बोलने दीजिए सर। मैं आपसे गुजारिश ये करना चाहूंगा कि आप हरिद्वार में, रायपुर में और इलाहाबाद प्रयागराज में मेरे बारे में क्या कहा गया? आपके नाईबी की रिपोर्ट है ना, आप क्यों छुपा रहे उसको? देखिए, मैं मौत से नहीं डरने वाला हूं, हम सबको जाना है इस दुनिया से। बल्कि मैंने कह दिया कि मैं इस वतन में पैदा हुआ, मेरी मां की कोख से तो जमीन पर लिटाया गया। जब मेरी आंख बंद हो जाएगी तो इंशाल्लाह औरंगाबाद की जमीन मुझे दफनाया जाएगा। मगर मैं आपसे अपील करना चाह रहा हूं सरकार से सर, कि जो कुछ बातें की गई हैं उसको देखिए। मैं जेड कैटेगरी सिक्योरिटी नहीं चाहिए मुझे, मैं हरगिज नहीं चाहिए मुझे। मैं 94 से पॉलिटिक्स में हूं, मैं आजाद जिंदगी गुजारना चाहता हूं। मैं घुटन के साथ जिंदा नहीं रह सकता इस दुनिया में। मुझे जिंदा रहना है तो अपनी आवाज उठाना है, मुझे जिंदा रहना है तो सरकार किसी के उनके खिलाफ बोलना है, और अगर गोली लगती है तो मुझे कबूल है, मगर मैं घुटन की जिंदगी नहीं गुजार सकता सर। मेरा मानना यह है कि संविधान में अगर देश के गरीबों को, मजलूमों को, अल्पसंख्यक समाज को सिक्योरिटी मिलेगा तो मुझे मिलेगी सर। आपकी चिंता हमें है ना सर, इसलिए सिक्योरिटी दे रहे हैं सर। आपको नहीं सर, देश के गरीब बचेंगे तो मैं बचूंगा। ओवैसी की जान इखलाक पीलू से बढ़कर नहीं है सर। ओवैसी की जान उस वक्त बचेगी जब गरीब की जान बचेगी। इसीलिए मैं आपके जरिए सरकार से अपील करना चाहूंगा कि सर, इस नफरत को खत्म करिए, इस नफरत को खत्म करिए और इस पर आप गौर करिए। मैं नहीं लूंगा सिक्योरिटी, मैं जेड कैटेगरी नहीं चाहता हूं सिक्योरिटी। मुझे ए कैटेगरी का शहरी बनाइए आप,
मुझे एक कैटेगरी का शहरी बनाइए ताकि मेरी और आपकी जिंदगी बराबर हो। जब देश के प्रधानमंत्री पर सिक्योरिटी ब्रीच हुआ, अपोजिशन की तरफ से मैंने कहा था कि गलत हुआ, सब सेक्युलर पार्टी के लोगों ने कहा कि యూజీసీ చైర్మన్ గా తెలుగు వ్యక్తి నియమితులయ్యారు. తెలంగాణకు చెందిన ఆచార్య మామిడాల జగదీష్ కుమార్ ను కొత్త యూజీసీ చైర్మన్ గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన ఢిల్లీ జేఎన్యూ వీసీగా ఉన్నారు. యూజీసీ చైర్మన్ గా జగదీష్ కుమార్ 5 ఏళ్ల పాటు కొనసాగనున్నారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామానికి చెందిన జగదీష్ కుమార్ ఐఐటీ ఢిల్లీలో ఎలక్ట్రికల్ ప్రొఫెసర్. 2016 జనవరి నుంచి జేఎన్యూ వీసీగా పనిచేస్తున్నారు. ఆయన పదవీ కాలం ఈ నెల 26తో ముగుస్తుంది. జగదీష్ కుమార్ యూజీసీ చైర్మన్ గా నియమితులైన 3వ తెలుగు వ్యక్తి కావడం విశేషం. ఏపీలో పీఆర్సీ వివాదం ముదురుతోంది. సచివాలయంలో ఉద్యోగులు పెంటౌన్ ప్రకటించారు. రేపు అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నాయి ఉద్యోగ సంఘాలు. చర్చలకు రావాలంటూ ప్రభుత్వం పదే చెబుతోంది. అయితే పీఆర్సీ జీవోలు రద్దు చేసే వరకు చర్చలు ప్రసక్తే లేదని ఉద్యోగ సంఘాలు తేల్చి చెప్పాయి. ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఉద్యమం ఆపేదే లేదని స్పష్టం చేస్తున్నాయి ఉద్యోగ సంఘాలు. ఉద్యోగుల చలో విజయవాడ విజయవంతం కావడంతో ప్రభుత్వంపై కూడా ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది. గురువారం సాయంత్రం ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం జగన్ పోలీసులు ఉద్యోగులు విజయవాడ రాకుండా అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. మరోవైపున చలో విజయవాడకు అంచనాలకు మించి ఉద్యోగులు తరలి రావడంతో పీఆర్సీ సాధన సమితిలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇదే జోష్తో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఉద్యోగులు. తమది బల ప్రదర్శన కాదని ఉద్యోగుల వేదనే అంటున్నాయి జేఏసీ నేతలు. పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తుంటే తీవ్రవాదుల కంటే దారుణంగా చూస్తున్నారని ఆరోపించారు. ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూ తమను రోడ్డుపైకి ఈడ్చారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం పట్టుదలకు వెళ్తే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించాయి ఉద్యోగ సంఘాలు. ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగుతోందని తెలుగుదేశం పార్టీ నేత అశోక్ బాబు ఆరోపించారు. శాంతియుతంగా నిరసనలకు దిగిన ఉద్యోగులను నిర్బంధించడం దారుణమన్నారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా లక్షలాది మంది ఉద్యోగులు విజయవాడకు తరలి వచ్చారని తెలిపారు. ఉద్యోగుల ఉప్పెన చూసైనా జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలన్నారు. ఉద్యోగులకు వేధింపులకు ఉద్యోగుల ధర్నా ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశంలోనే ఒక సంచలనాత్మక విషయంగా పరిగణించడం జరిగింది. మీడియా అంతా కూడా ఏ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఇంత ఎత్తున నిరసన ప్రదర్శన చేసిన సందర్భాలు ఇంతవరకు లేవు. అయితే నిన్న సాయంత్రం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్థిక శాఖ కార్యదర్శులంతా కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు మాట్లాడిన విధానం చూస్తే అసలు ఈ ప్రభుత్వం ఎటుపోతుంది, తప్పు ముఖ్యమంత్రిదా అధికారులదా అనే అంశం ఇవాళ ఉద్యోగస్తులు కూడా నిర్ణయించుకోవాలి. ఐఆర్ 27% నుంచి 23% తగ్గితే జీతాలు తగ్గుతాయి మహాప్రభు అని చెప్పి ఉద్యోగస్తులందరూ చెప్తుంటే ప్రధాన కార్యదర్శి గారు దాన్ని చాలా లైట్గా నెగిటివ్ ఏరియర్స్ వచ్చి మాట్లాడవచ్చు కదా, మేము చర్చలో సిద్ధంగా ఉన్నాం అని ఆయన మాట్లాడతాం మట్టుకి దురదృష్టకరం. పేదల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చిందని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాలు దేశానికి ఆదర్శమని కొనియాడారు కేటీఆర్. కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేని రాష్ట్ర బీజేపీ నేతలు మాటలు మాత్రం గొప్పగా మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం కోట్గల్లో పర్యటించిన మంత్రి కేటీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించారు. కోట్గల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు వేదికను ఆయన ప్రారంభించారు. రైతు వేదికల నిర్మాణంతో అన్నదాతల సమస్యలు పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. అనంతరం తిమ్మాజీపేటలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సొంత నిధులతో అత్యాధునికంగా నిర్మించిన ఉన్నత పాఠశాల భవనాన్ని కేటీఆర్ ప్రారంభించారు.
ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో రకాల చక్కటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వస్తుంటే మీ ఊరి కోడుగల్కి వస్తుంటే మధ్యలో గొల్లపల్లిలో కొద్దిసేపు ఆగినాం. అక్కడ తమ్ముడు రాజేశ్వర రెడ్డి అని సర్పంచ్. ఆ ఊరు చూస్తుంటే చాలా చక్కగా, అంటే ఒక్కొక్క పల్లె ఎంత బాగుపడ్డదో చెప్పేందుకు చెప్తున్నా నేను. 2 దిక్కుల బ్రహ్మాండంగా చెట్లు పెట్టిండ్రు, చక్కగా రోడ్లు, చక్కగా గ్రామంలో పారిశుద్ధ్యం మెయింటైన్ చేస్తున్నారు. మీ కోడుగల్కి వచ్చినాక కూడా చూసుకుంటూ వచ్చినాం. ఇక్కడ కూడా చక్కగా చెట్లు పెట్టిండ్రు. ఇక్కడ దళిత బస్తీలో, దళిత కాలనీలో కూడా చక్కటి చెట్లు మా అక్క చెల్లెలందరూ చక్కగా కాపాడుకుంటున్నారు. పారిశుద్ధ్యాన్ని కూడా బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తున్నారు. అది మాత్రమే కాదు, చక్కగా ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, రైతు వేదికలు, ప్రతి గ్రామానికి ట్రాక్టరు, ప్రతి గ్రామానికి ఒక ట్యాంకరు, ప్రతి గ్రామంలో ఈరోజు చక్కటి కార్యక్రమాలు, పల్లె ప్రగతి కార్యక్రమం కింద. ఒక్కసారి మరి మా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. హైదరాబాద్ శివారులోని చెరువులు, జలపాతాలు యమపాశాలుగా మారుతున్నాయి. జలపాతాల వద్ద ఫోటో షూట్లు యువతీ యువకుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. కన్నవారికి కడుపు కోతను మిగులుస్తున్నాయి. చెరువులు, జలపాతాల దగ్గర సెల్ఫీలు దిగుతూ ఇప్పటికే చాలా మంది నీటిలో పడి చనిపోగా, తాజాగా అబ్దుల్లాపూర్ మెట్టు సమీపంలో ఉన్న గండి చెరువు దగ్గర మరో విషాదం చోటు చేసుకుంది. ఫోటో షూట్ కోసం చెక్ డ్యామ్ లోకి దిగి సనత్ నగర్ కి చెందిన సుధాకర్, హరీష్ గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఫైర్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో సుధాకర్ జీహెచ్ఎంసీలో ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నారని సమాచారం. గతంలోనూ ఈ చెరువు దగ్గర విషాదాలు జరగడంతో పోలీసులు అక్కడ నిషేధ స్థలంగా బోర్డు పెట్టారు. అయినా యువత యువకులు పట్టించుకోకుండా చెరువులోకి దిగి ప్రాణాలు వదులుతున్నారు. తెలంగాణ నుంచి వచ్చినాం. అయితే సంగీ టెంపుల్ వెళ్దామని అనుకున్నాం. సంగీ టెంపుల్ దర్శనం చేసుకుని ట్రైన్ వచ్చి ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉందని చెప్పి కొంచెం రెస్ట్ తీసుకుని వెళ్దామని అనుకున్నాం. అయితే మామూలుగా తింటే మా ఫ్రెండ్స్ ఇద్దరు అటు వెళ్ళారు. పక్కనే అని చెప్పి రాయి పక్కనే ఫోటో దిగాలని వెళ్ళారు. వెళ్తే ఒకడు ఏం చేసిండు, కొంచెం కాళ్ళు కొంచెం కింద పడ్డాడు. బట్టలు తడిచిపోయినాయి కదా అని చెప్పి నాకు స్విమ్మింగ్ వచ్చి అని చెప్పి ఫస్ట్ వాడు ఏం చేసిండు, స్విమ్మింగ్ వచ్చినాడు మామూలుగా వచ్చి అని చెప్పి ఒక రౌండ్ వేద్దామని అటు వెళ్ళిండు. అటు వెళ్ళి అట్లనే ఇంకొకటి ఏం చేసినట్టు కొంచెం ఫోటో దిద్దామని చెప్పి కింద దిగిండు. సరే అని చెప్పి పైకి వస్తుంటే వాడు కాలు జారింది. కాలు జారి కిందకి వెళ్ళిపోతుండే, లోపల ఉందని చెప్పి అన్నాడు. అయితే ఇట్లా వెళ్తుంటే వాడు ఏమైంది, కిందకి వెళ్ళిపోయాడు. అప్పట్లో మేము అరుస్తున్నాం, రారా 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 అన్నాడు. అని వల్ల అయితేలే తాత నేను పోయి నా వల్ల అవుతుందని నేను కొడతామని నాకు కూడా స్విమ్మింగ్ రాదు. 6 మంది వచ్చినాం. దగ్గరగా చేయి పట్టుకుని గుంజాం. తిరుపతి సుందరయ్య నగర్ లో వింత ఘటన చోటు చేసుకుంది. సిపిఎం ఆఫీసు వెనుక వైపున ఉన్న ఓ వేప చెట్టు కొమ్మ నుంచి పాలు వస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న పరిసర ప్రాంత వాసులు వేప చెట్టును చూడడానికి భారీగా తరలివచ్చారు. బ్రహ్మం గారి కాలు జ్ఞానంలో చెప్పినట్టే జరుగుతుందని చెప్పుకుంటున్నారు అక్కడి ప్రజలు. లాక్డౌన్ సమయంలోనూ తిరుమల వీధిలో వరాహం తిరిగిన వీడియో అప్పట్లో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. అప్పుడు కూడా కాలజ్ఞానంలో బ్రహ్మం గారు చెప్పినట్టే జరుగుతోందని అంతా అనుకున్నారు. మొత్తానికి ఈ పరిణామం తిరుపతి పరిసరాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పర్యటించారు. గాంధారి మండలం మొదల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే సుధీరేందర్ తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. పేదల ఆత్మగౌరవం నిలబెట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మిస్తున్నట్లు స్పీకర్ పోచారం తెలిపారు. కృష్ణపట్నం దామోదర సంజీవయ్య థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ప్రైవేటీకరణ నిర్ణయంపై ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకులు శ్రీశైలం కుడికట్టు జల విద్యుత్ కేంద్రం వద్ద ఉన్న దామోదరం సంజీవయ్య విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం లీజు నిర్ణయాన్ని వెంటనే ఆపాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. తిరుమలలో ట్రాఫిక్
ట్రాఫిక్ నియంత్రణ కోసం నిర్మిస్తున్న శ్రీనివాస సేతు వంతెన తొలి దశ నిర్మాణ పనులను పూర్తి చేసుకుని త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో నిర్మాణ పనులు నాణ్యతను తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అలాగే నగర మేయర్ డాక్టర్ శిరీష ఆఫ్కాన్ సంస్థ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. మొదటి దశ పనులు పూర్తి చేసి రెండో దశ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఎమ్మెల్యే భూమన ఆదేశించారు. తిరుమలకు వచ్చే భక్తులు తక్కువ సమయంలో బస్టాండ్ నుంచి అలిపిరి వద్దకు చేరుకునేలా ఈ వంతెనను నిర్మిస్తున్నారు అధికారులు. మనీ లాండరింగ్ కేసులో పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ మేనల్లుడు భూపేందర్ సింగ్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ అరెస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది. చన్నీ మేనల్లుడు అయిన భూపేందర్ సింగ్ హనీ పంజాబ్ రియల్టర్స్ పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతూ కోట్ల రూపాయల నల్లధనాన్ని ఆర్జిస్తున్నట్లు ఆరోపణలు రావడం వల్ల ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కేసు నమోదు చేశారు. ఆయనకు చెందిన పలు ఇళ్లపై జనవరి 18న ఈడీ దాడులు జరిపింది. 6 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్. నిజం నిక్కచ్చిగా.